నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని ఆవిష్కరించి సదస్సును ప్రారంభించిన గవర్నర్. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు. వికసిత్ భారత్ దిశగా తెలంగాణ వేగంగా అడుగులు వేస్తోందన్న జిష్ణుదేవ్ వర్మ. రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఆర్థికవేత్తల అభిప్రాయాలు కోరుతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. దేశ ఆర్థిక రంగానికి తెలంగాణ మూల స్తంభంగా నిలిచిందన్న కిషన్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు కృషి చేయాలని పిలుపు. గ్లోబల్ సమ్మిట్ను గోబెల్స్ సమ్మిట్గా అభివర్ణించిన హరీష్ రావు. దావోస్ తరహాలో సాధ్యమవని ఒప్పందాలు జరుగుతాయని విమర్శ. లోక్సభలో వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై చర్చ. వందే మాతరం రాజకీయ అధికారం కోసం ఉద్దేశించింది కాదన్న మోదీ. వికసిత్ భారత్కు వందే మాతరాన్ని సంకల్పంగా తీసుకున్నామన్న ప్రధాని. భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. 609 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 225 పాయింట్లు పతనమైన నిఫ్టీ. రేపటి నుంచి ప్రారంభం కానున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్. కటక్ వేదికగా భారత్ దక్షిణాఫ్రికాల మధ్య తొలి మ్యాచ్. ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ తీర్చిదిద్దే భారీ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సదస్సు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించగా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నటుడు నాగార్జున, నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి, అదానీ గ్రూప్ ఎండీ కరణ్ అదానీ, 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులతో పాటు 2000 మంది అతిథులు హాజరయ్యారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో అద్భుతమైన ఏర్పాట్లతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ డిజిటల్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి సదస్సును ప్రారంభించారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి స్టాళ్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ సదస్సులో రోబో సందడి చేసింది. రేవంత్ రెడ్డికి హాయ్ సీఎం సార్ అని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ వికసిత్ భారత్ దిశగా తెలంగాణ వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు. నిర్ణీత లక్ష్యాలు నిర్దేశించుకుని తెలంగాణ ముందుకెళ్తోందని అన్నారు. ఆవిష్కరణలో తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే ముందుందని తెలిపారు. విమానాశ్రయాలు, రైల్వేలు, రోడ్ల విస్తరణ దిశగా చర్యలు చేపట్టామని వివరించారు. వికసిత్ భారత్ బై 2047 and Telangana Rising represent clear and purposeful national and state goals. Today marks a moment when a strong vision begins to translate into steady and measurable action. As Bharat moves with determination towards becoming a $30 trillion economy by 2047, Telangana too is progressing with confidence toward becoming a $3 trillion economy by 2047. This progress is visible across the state today. Telangana is choosing a story of inclusive growth. The future depends on the work done today. Telangana's expanding infrastructure, airports, renewable energy, transport, networks and smart zoning is shaping a modern state aimed at reaching a $3 trillion goal. Stable and clear policies continue to attract investment and innovation. Telangana's vision is defined by clear milestones and consistent progress. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పారు. 2047కు సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామన్నారు. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలనేది తమ ఆశయమన్నారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల నుంచి ఆలోచనలు, అభిప్రాయాలు ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా 2047 నాటికి $30 ట్రిలియన్ ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10% ఉండాలనేది తమ ఆశయమన్నారు. తెలంగాణ is India's youngest state. It is full of exciting opportunities. Let me share the vision in brief. We want to become a $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047. By 2047, I want to contribute 10% of Indian GDP. సోనియా, మన్మోహన్ నేతృత్వంలో తెలంగాణ కల సాకారమైందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
సదస్సుకు అన్ని రంగాల నిపుణులు వచ్చేందుకు చాలా సంతోషమని తెలిపారు. దేశ జనాభాలో 2.9% ఉన్న 5% ఆదాయం ఇస్తున్నామని, ఏ రాష్ట్రం చేయని విధంగా రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించామని వెల్లడించారు. 3 జోన్లను సేవ, తయారీ, వ్యవసాయ రంగాలకు కేటాయించామని, ప్యూర్, రేర్ జోన్లుగా పిలుచుకుంటున్నామని తెలిపారు. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ 20 ఏళ్లలోనే అత్యధిక పెట్టుబడులు సాధించిందని చెప్పారు. తెలంగాణలో గ్వాంగ్డాంగ్ నమూనా అమలు చేయదలిచామని, చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ తమకు ఆదర్శమని వివరించారు. Our strategy to make Telangana India's first and only state to be divided into 3 clear zones for service, manufacturing, agriculture. We call it Cure, Pure and Rare. Let me mention the example of Guangdong province in China. Guangdong's economy is largest for any province in China. We want to replicate the same model in Telangana. We wanted to replicate Guangdong model. My state has taken inspiration from China, Japan, Germany, South Korea and Singapore. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తోంది. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా మారే లక్ష్యంతో ప్రజాపాలన, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు అన్ని రంగాల్లో తెలంగాణ వేగంగా అడుగులు వేస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడే నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో గుర్తు చేశారు. 10 ఏళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. హైదరాబాద్ కేవలం రాజధాని కాదు, దేశ ఆర్థిక రంగానికి పిల్లర్లా నిలిచిందని కొనియాడారు. ఫార్మా హబ్, ఏరోస్పేస్ సెంటర్గా మారిందని తెలిపారు. పార్టీలకు అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచుకోవాలని, వికసిత్ భారత్ 2047లో తెలంగాణదే కీలక పాత్ర అవుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. Hyderabad is not just a state capital. It is one of the India's strongest economy pillar. As an innovation corridor that today powers the global digital economy, as a IT hub, as a pharmaceutical capital, emerging as the vaccine capital and a pharmacy of the world, to protect and promote the brand image of Hyderabad and build its future. Sri Narendra Modi often talks about his goal of Vikasit Bharat by 2047, a developed India across all sphere of life. A Vikasit Bharat is possible only when all the states play a meaningful role in this transformation journey of development through twin mantras, cooperative federalism and competitive federalism. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్పై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. గ్లోబల్ సమ్మిట్ను గోబెల్స్ సమ్మిట్గా ఎద్దేవా చేశారు. గతంలో దావోస్లో డొల్ల కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవ్వుల పాలయ్యారని విమర్శించారు. ప్రస్తుతం సదస్సు జరుగుతున్న భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే సేకరించిందని హరీష్ రావు గుర్తు చేశారు. ఫార్మా సిటీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 13,000 ఎకరాలు సమీకరించిందని, యువతకు ఉద్యోగాల కోసం కేసీఆర్ ఆలోచన చేస్తే ఆ భూములను తన అనుయూయులకు రేవంత్ రెడ్డి పంచిపెడుతున్నారని ఆరోపించారు. అది గ్లోబల్ సమిట్ కాదు, అది గ్లోబల్ సమిట్. ఎందుకంటే అసలు ఆ భూమి ఎక్కడిదండి? ఆ 13,000 ఎకరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక ఫార్మా హబ్గా తెలంగాణను అభివృద్ధి చేయాలి, లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగాలని, ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలని కేసీఆర్ గారు 5 ఏళ్ళు కష్టపడి చేసింది. వందే మాతరం గీతాన్ని పవిత్ర యుద్ధ నినాదంగా అభివర్ణించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జాతీయ గీతం వందే మాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని లోక్సభలో ప్రధాని మోదీ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా వందే మాతరం ప్రాశస్యాన్ని వివరిస్తూ మోదీ సుదీర్ఘంగా ప్రసంగించారు. వివరాలు చూద్దాం. జాతీయ గీతం వందే మాతరం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని లోక్సభలో ప్రత్యేక చర్చ జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై చర్చను ప్రారంభించారు. స్వాతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుగా నిలిచిన వందే మాతరం గీతంపై చర్చ చేపట్టేందుకు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
చర్చలో భాగస్వామిగా మారడం అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ చర్చ చరిత్రతో ముడిపడిన అనేక ఘట్టాలను మన కళ్ల ముందుకు తీసుకొస్తుందని, ఇవాల్టి చర్చలు భవిష్యత్ తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. जिस मंत्र ने, जिस जयघोष ने देश की आजादी के आंदोलन को ऊर्जा दी थी, प्रेरणा दी थी, त्याग और तपस्या का मार्ग दिखाया था, उस वंदे मातरम का पुण्य स्मरण करना इस सदन में हम सबका ये बहुत बड़ा सौभाग्य है और हमारे लिए गर्व की बात है कि वंदे मातरम के 150 वर्ष निमित्त इस ऐतिहासिक अवसर के हम साक्षी बन रहे हैं. एक ऐसा कालखंड బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరం దేశానికి పునరుజ్జీవాన్నిచ్చిందని మోదీ పేర్కొన్నారు. గాడ్ సేవ్ ద క్వీన్ గీతంతో భారత్ను బ్రిటిష్ వారు అణిచివేసేందుకు ప్రయత్నించారని, ఆ గీతానికి వందే మాతరం పోటీగా నిలిచిందన్నారు. జననీ జన్మభూమిశ్చ అన్న రాముడి మాటలకు మరో రూపం వందే మాతరం అని మోదీ పేర్కొన్నారు. వందే మాతరం రాజకీయ అధికారం కోసం మాత్రమే ఉద్దేశించిన గీతం కాదని, భారతదేశాన్ని బానిసత్వ సంకెళ్ల నుంచి విముక్తి కల్పించేందుకు నినదించిన గీతమన్నారు. వందే మాతరం గీతాన్ని వికసిత్ భారత్కు సంకల్పంగా తీసుకున్నామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్వాతంత్ర్యోద్యమ సమయంలో వందే మాతరం ఆజాద్ భారత్కు విజన్గా మారిందన్నారు. వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధాని విమర్శలు గుప్పించారు. వందే మాతరంపై కాంగ్రెస్ పార్టీ సర్దుబాటు ధోరణిని అవలంబించిందని విమర్శించారు. ముస్లిం లీగ్ ముందు కాంగ్రెస్ లొంగిపోయిందని మోదీ ఆరోపించారు. సామాజిక సామరస్యం పేరుతో జవహర్లాల్ నెహ్రూ వందే మాతరాన్ని ముక్కలు చేశారని, కాంగ్రెస్ ఇప్పటికీ వందే మాతరాన్ని అవమానిస్తోందన్నారు. वंदे मातरम के विरुद्ध का नारा बुलंद किया. फिर कांग्रेस के तत्कालीन अध्यक्ष जवाहरलाल नेहरू को अपना सिंहासन डोलता दिखा. बजाय कि नेहरू जी मुस्लिम लीग के आधारहीन बयानों को तगड़ा जवाब देते, करारा जवाब देते, मुस्लिम लीग के बयानों की निंदा करते और वंदे मातरम के प्रति खुद की भी और कांग्रेस पार्टी की भी निष्ठा को प्रकट करते. वंदे मातरम के टुकड़े करने के फैसले में वंदे मातरम के टुकड़े कर दिए. उस फैसले के पीछे नकाब ये पहना गया, चोला ये पहना गया. ये तो सामाजिक सद्भाव का काम है. కాగా ప్రధాని చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ప్రసంగిస్తున్న సమయంలో మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు నినాదాలు చేశారు. కాగా ఇవాళ జరిగిన వందే మాతరం చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ పాల్గొనలేదు. దీంతో ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రతిపక్షాల తరపున చర్చను ప్రారంభించారు. ఇప్పుడు ప్రకటనలు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. మీ ప్రాపర్టీ అన్వేషణకు ఫుల్ స్టాప్ పెట్టండి. మీ కలలు నిజం చేసే ఫ్లాట్స్, విల్లాస్, ప్లాట్స్ ఇంకా ఎన్నో ప్రాపర్టీస్ కోసం ఎస్బీఐ హోమ్ లోన్స్ మెగా ప్రాపర్టీ షోను డిసెంబర్ 19, 20, 21న హైటెక్స్ హైదరాబాద్ లో సందర్శించండి. ప్రవేశం ఉచితం. ఎస్బీఐ, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. వార్తలోకి తిరిగి స్వాగతం. వందే మాతరం గీతానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చి జాతీయ గీతం చేసిందని లోక్సభలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ పేర్కొన్నారు. వందే మాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా లోక్సభలో జరిగిన ప్రత్యేక చర్చలో ఆయన పాల్గొన్నారు. పండిట్ నెహ్రూపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విమర్శలకు స్పందిస్తూ ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని, వాటి గురించి ప్రధాని మాట్లాడకపోవడం సరికాదన్నారు. ఢిల్లీ పేలుళ్ల ప్రస్తావన లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా విమానాల రద్దుతో రోజుల తరబడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ సభ ద్వారా ప్రజలకు పరిస్థితిని వివరించాలని కోరారు. लेकिन मुस्लिम लीग को यह अधिकार कहां से मिला? और क्या मुस्लिम लीग के अनुसार हमारा देश चलेगा? क्या मुस्लिम लीग के अनुसार क्या कांग्रेस पार्टी चलेगी? कतई नहीं. हमारे उस समय के जो हमारे नेता मौलाना आजाद साहब, उन्होंने स्वयं कहा
कि मुझे वंदे मातरम में कोई भी आपत्ति नहीं है। यह फर्क है कांग्रेस के मौलाना आजाद और मुस्लिम लीग के जिन्ना के बीच में। और उन्होंने लाख कोशिश करने के पश्चात भी, लाख दबाव डालने के पश्चात भी 1937 के कांग्रेस वर्किंग कमेटी में के सेशन में यह निर्णय लिया गया कि जहां पर भी नेशनल गैदरिंग होगी वहां पर हम शुरुआत में वंदे मातरम के पहले 2 पंक्तियों को हम गाएंगे। లోక్సభలో వందే మాతరం 150వ జయంతి చర్చలో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం ప్రస్తుత అధికార పార్టీ అన్నింటినీ తమవిగా చూపించి సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. వందే మాతరం స్వాతంత్ర సమరానిదని, భారత ప్రజలదని, ఏ ఒక్క పార్టీది కాదని స్పష్టం చేశారు. బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ గీతం కోట్లాది మందిని మేల్కొల్పిందని అఖిలేష్ గుర్తు చేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా లక్షలాది మందిని ఉత్తేజపరిచిన ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాకూర్ కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో ఆలపించడంతో సామాన్యులకు చేరి స్వాతంత్రోద్యమంలో స్థిరస్థాయి పొందిందని విమర్శించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి సొంత గ్రామాభివృద్ధికి అంకితమైన యువకుడు పెద్దపల్లి జిల్లాలో చర్చనీయాంశమయ్యారు. అంతర్గాం మండలం టీటీఎస్ గ్రామానికి చెందిన అంగోత్ రవికుమార్ హైదరాబాద్ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎన్ఐటి రాయపూర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 10 ఏళ్లుగా ఐటీ రంగంలో ఉన్నాడు. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఉద్యోగానికి రాజీనామా చేసి బరిలో నిలిచాడు. గ్రామంలో డాక్టర్ అబ్దుల్ కలాం ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎన్ఆర్ఐల సహకారంతో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ వ్యవసాయ కూలీలు పిల్లలను చదివించకపోవడంతో ఉద్యోగాలు రాకుండా పోతున్నాయని, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తానని చెప్పారు. మంచినీరు, విద్యుత్ దీపాలు, రోడ్లు, విద్యా, వైద్యంపై ప్రాధాన్యం ఇస్తానని, అవినీతి లేకుండా ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 2014లో ఎన్ఐటి రాయపూర్ నుంచి వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత 10 సంవత్సరాలు ఐటీ కంపెనీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేయడం జరిగింది. మొన్న వచ్చినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్లో మా గ్రామం అంతర్గాం టీటీఎస్కి జనరల్ కేటగిరీ కేటాయించడం జరిగింది. అందులో భాగంగా నేను టీటీఎస్ అంతర్గాం తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎందుకు మెయిన్గా నేను ఈ సర్పంచ్ జాబ్ అంటే ఐటీ కంపెనీస్లో జాబ్ను వదిలేసి వచ్చినా అంటే మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు స్వయం ఉపాధి లేకపోవడం మహిళలకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యూత్ ఎక్కువగా పెయింటింగ్ వర్క్ మీద ఆధారపడడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు లైక్ లైట్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, అలాగే జంగల్ కటింగ్ కావచ్చు, ఇవి చాలా ప్రధానంగా సమస్యలు ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు బంగారు బాట వేస్తోంది. ఈ కళాశాలలో జపాన్, జర్మనీ భాషల్లో ఆన్లైన్ ద్వారా తర్ఫీదిస్తున్నారు. 60 మంది విద్యార్థులు 20 మంది జపనీస్, 20 మంది జర్మన్ భాష నేర్చుకుంటున్నారు. నర్సింగ్ పూర్తయ్యాక విదేశాల్లో మంచి ఉద్యోగాలు, నెలకు 1,00,000 నుంచి 1,50,000 వరకు జీతం సంపాదించే అవకాశం ఉంటుందని ప్రిన్సిపల్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. విద్యార్థులకు స్టైఫండ్ కూడా ఇస్తున్నారు. విద్యార్థులు విదేశాలకు వెళ్లాలన్న కళ నెరవేరేందుకు ప్రభుత్వం ఇస్తున్న ఈ అవకాశం అద్భుతమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. So now we can come and we have the regular exams also, and I'm very happy. So everybody is German language. Adi vilturu ustundi so you got again. So you had to attend the language. This government nursing college last year 2024-25 స్టార్ట్ అయింది ఇక్కడ విత్ ఇంటేక్ ఆఫ్ 60 మెంబర్స్. మాకు మళ్ళీ సెల్ఫ్ సెంటర్ కూడా ఇచ్చారు సెకండ్ సెమిస్టర్లో. ఇక్కడ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బ్యాచ్ స్టూడెంట్స్ 60 మంది జాయిన్ అయ్యారు. మన గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ చాలామంది దిగువ పేద పిల్లలు ఉన్నారని చెప్పేసి వాళ్ళ గురించి చాలామందికి బయటికి వెళ్ళడానికి, అబ్రాడ్ వెళ్ళడానికి అవకాశాలు రావు. జపాన్, జర్మనీ వెళ్ళడానికి ఇవన్నీ అవకాశాలు రావు. మంచి ఉద్యోగము, మంచి జీతంతో వాళ్ళు బాగా వాళ్ళ జీవితం కొనసాగించడానికి ఒక జపనీస్, జర్మనీ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఏర్పాటు చేశారు ఉచితంగా. నేను నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన. ఇక్కడ యాదాద్రి భువనగిరిలో నేను బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఇప్పుడు బీఎస్సీ ఫస్ట్ ఇయర్ మాది అయిపోయింది, సెకండ్ సెమ్. ఇప్పుడు మేము సెకండ్ ఇయర్స్కి ఎంట్రీ అయినాము. సో నర్సింగ్ చేయాలనేది చిన్నప్పటి నుంచి కోరిక మాకు. సో అదేవిధంగా మేము ఎంసెట్ రాసి సీట్ వచ్చింది ఇక్కడ. మేము ఇక్కడ చదువుతున్నాం. ఇప్పుడు ఇక్కడ కాలేజ్ చాలా బాగుంది, మాకు ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. మా ప్రిన్సిపల్ కూడా మాకు చాలా కోఆపరేట్ చేస్తారు మేడం మాకు. అంటే మామూలుగా మనం అక్కడ వెళ్ళాలి అంటే అవుట్సోర్స్ నుంచి వెళ్ళాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఆ తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత కూడా గెట్టిన కాలేము. సో అందుకే మా కాలేజ్లో లాంగ్వేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మేము ఇప్పుడు నేర్చుకుంటున్నాం. మాకు ఇది ఈజీ కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రకటనలో
10 లక్షల లాటరీ నాకా? వావ్! చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తెలంగాణ ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా మార్చే మహత్తర సంకల్పంతో ముందుకెళ్తోంది. ఇన్నోవేషన్, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, నెక్స్ట్ జెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కు ప్రపంచ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతోంది. ఐకానిక్ ప్రాజెక్టులతో సరికొత్త భవిష్యత్తుకు మార్గం వేస్తున్నది. భారత్ ఫ్యూచర్ సిటీ భారతదేశానికి ఆదర్శంగా, రేపటి తరానికి అత్యుత్తమ భవిష్యత్తునిచ్చే నగరంగా రూపుదిద్దుకుంటున్నది. మూసీ రెజువనేషన్ ప్రాజెక్ట్ చారిత్రక నది రేపటి కోసం గ్రీన్ కారిడార్ గా ఆవిష్కృతం కాబోతుంది. ఈ డిసెంబర్లో ప్రపంచం మొత్తం భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం ఏకమవుతుంది. తెలంగాణ భవిష్యత్తును కళ్ళారా చూడండి. స్వాగతం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సులభంగా ఎన్నికల సమాచారం అందించేందుకు ఎలక్షన్ కమిషన్ టీ-పోల్ మొబైల్ యాప్ను రూపొందించింది. పోలింగ్ కేంద్రాల వివరాలు, ఓటర్ స్లిప్పుల కోసం ఎన్నికల నిర్వహణలో ఫిర్యాదు చేయడానికి ఈ యాప్ సహాయపడుతుంది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో ఓటర్లు ఈ యాప్ను తమ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటూ ఎన్నికల సమాచారం తెలుసుకుంటున్నారు. ఓటర్ స్లిప్ డౌన్లోడింగ్, పోలింగ్ స్టేషన్ వివరాలు, ఫిర్యాదుల విభాగానికి సంబంధించిన అవసరమైన సమాచారం తెలుసుకునేందుకు ఈ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా పంచాయతీ శాఖ అధికారి జి రమేష్ సూచించారు. గతంలో పోలింగ్ కేంద్రాల సమాచారం, ఫిర్యాదు కోసం ఇబ్బందులు పడేవారమని ఇప్పుడు టీ-పోల్ యాప్తో సులభంగా సమాచారం అందుతుందని ఓటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీ-పోల్ యాప్లో మనకు రాష్ట్ర ఎన్నికల సంఘము గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించిన వార్డు సభ్యులు కానీ సర్పంచులకు కానీ ఎప్పటికప్పుడు టీ-పోల్లో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి అది పబ్లిక్ డొమైన్లో అవసరమైనప్పుడు చూసుకోవడానికి వీలుంటుంది. దాంట్లో టీ-పోల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఎలక్టోరల్స్కు సంబంధించింది మరియు ఏదైతే గ్రామ పంచాయతీ నామినేషన్ తీసుకుంటున్నారో వాళ్ళ వివరాలు ఎప్పటికప్పుడు పొందపరచబడుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు నడుస్తున్నాయి. మీ పోలింగ్ కేంద్రాలు, మీ ఏంది ఓటర్ లిస్ట్ మిస్ అయిందని చూసుకోకండి. ఒక అప్లికేషన్ యాప్ అనేది అందుబాటులో ఉంది. అది చూసి మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ అయితే అందుబాటులో పోలింగ్ సెంటర్లు ఉన్నాయో అక్కడ పోయి ఓటు వేయగలరని, మీకు కావాల్సిన అభ్యర్థిని గెలిపిస్తే ముందు ఫ్యూచర్ బాగుంటుంది. దిద్దుబాటు చర్యలను వేగవంతం చేసినా ఇండిగో సంక్షోభం పూర్తిగా సమసిపోలేదు. ఇవాళ కూడా ఆ సంస్థకు చెందిన వందలాది విమానాలు రద్దయ్యాయి. ఈ వ్యవహారంపై రాజ్యసభలో పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. మరోవైపు ఇండిగో సంక్షోభంపై అత్యవసర విచారణ జరపడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సంక్షోభం కారణంగా ఇండిగో షేర్ల ధర భారీగా పతనమయ్యాయి. వివరాలు చూద్దాం. ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఇవాళ కూడా దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దయ్యాయి. ఒక్క హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచే 112 విమానాలు రద్దయ్యాయి. డిసెంబర్ 10వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు నడుపుతామని ఇండిగో ప్రకటించినా ఆ దిశగా ఇవాళ ఎటువంటి పురోగతి కనిపించలేదు. అయితే రద్దయిన విమాన ప్రయాణాలకు సంబంధించి రీఫండ్ ప్రక్రియ మాత్రం కొనసాగుతోంది. లగేజ్ కూడా ప్రయాణికుల చిరునామాకు డెలివరీ చేస్తున్నారు. ప్రస్తుతం 1650 విమానాలు సేవలందిస్తున్నాయని ప్రకటించిన ఇండిగో సంస్థ సిబ్బందిపై భారం పెరగకుండా విమాన సర్వీసుల సంఖ్యను పెంచేందుకు అదనపు సిబ్బంది నియామక ప్రక్రియను వేగవంతం చేసినట్టు ప్రకటించింది. కాగా ఏవియేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇండిగో సంక్షోభానికి కారణం కాదని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇండిగో సంక్షోభం గురించి రాజ్యసభలో మాట్లాడుతూ ఇండిగో నిర్వహణ వైఫల్యమే ప్రస్తుతం సంక్షోభానికి కారణమన్నారు. విమానయాన సిబ్బంది పని గంటలపై పరిమితులకు సంబంధించిన నిబంధనలను ఇండిగో సరిగా అమలు చేయకపోవటమే సర్వీసుల రద్దుకు దారితీసిందని వెల్లడించారు. సమస్యను పరిష్కరించేందుకు ఇండిగోతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. सर, जो इंडिगो का क्राइसिस अभी देखने को मिला वो एएमएसएस से रिलेटेड नहीं है. इंडिगो के इंटरनल ऑपरेशंस में उनके जो क्रू रोस्टरिंग सिस्टम है, उनका जो अपना इंटरनल प्लानिंग है, there have been lot of internal complications. This is a day-to-day operations thing that the Indigo should have maintained. Indigo was supposed to manage the crew, was supposed to manage the roster through its day-to-day operations. We are there to check if the FDTL is properly implemented or not, and there has been no compromise on that side.
ఇండిగో సంక్షోభాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదని, భవిష్యత్తులో ఇతర ఎయిర్లైన్స్ నుంచి ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొత్త విమానయాన సంస్థలు రావాల్సిన అవసరం ఉందన్న కేంద్ర మంత్రి అందుకు ఇదే మంచి తరుణమన్నారు. ఆ దిశగా కొత్త విమానయాన సంస్థలను తీసుకొచ్చేలా చర్చలు జరుపుతున్నామని రాజ్యసభలో వెల్లడించారు. That because of the UDAN scheme that we have done, we have expanded our network in the airports, we have expanded the route connectivity, but we have encouraged so that new airlines also come in. There is Fly 91, there is Star Air, there is India One Air. There are these smaller airlines also which we have encouraged in the last 5-6 years. These have all come in the last 5-6 years, and definitely we are going to engage with the necessary stakeholders. I'm just giving you as a background saying that the ministry has continuously been working to encourage competition. Once again I'm saying I want more PLAs to be there in this industry. This is the time to start an airline in India. This has been the time. There is so much growth that is happening, so let us all encourage more airlines to come into this industry along with the government. ఇక ఇండిగో సంక్షోభంపై సుప్రీంకోర్టులో కేసు నమోదైంది. అత్యవసర విచారణ జరపాలంటూ పిటిషనర్ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించింది. మరోవైపు తాజా సంక్షోభం నేపథ్యంలో ఇండిగో షేర్లు భారీగా పతనమయ్యాయి. గత వారం 5 ట్రేడింగ్ సెషన్లలో 9% క్షీణించిన ఇండిగో షేరు ఇవాళ మరో 8.5% క్షీణించింది. కార్యకలాపాల్లో అంతరాయాలు, పెద్ద సంఖ్యలో విమానాల రద్దు, పెట్టుబడిదారుల్లో ఆందోళనకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు, రూపాయి బలహీనత కారణంగా ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీనికి తోడు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో మదుపర్లలో అప్రమత్తత కనిపించింది. దీంతో బీఎస్సీలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల పైనే ఆవిరై 463 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. సెన్సెక్స్ 609 పాయింట్ల నష్టంతో 85,102 వద్ద స్థిరపడగా నిఫ్టీ 225 పాయింట్ల నష్టంతో 25,960 వద్ద ముగిసింది. టెక్ మహీంద్రా, రిలయన్స్, హెచ్డిఎఫ్సి మినహా మిగిలిన షేర్లు లాభాల్లో ముగిశాయి. బీఈఎల్, ఎటర్నల్, ట్రెంట్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ ప్రధానంగా నష్టపోయాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 90.09గా ఉంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సుమారు 1000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ లోక్సభలో తెలిపారు. కేరళలోని అట్టింగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ఆదూరి ప్రకాష్ అడిగిన ప్రశ్నకు ఇవాళ పార్లమెంట్లో మంత్రి మాండవీయ సమాధానం ఇచ్చారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో తీవ్రమైన నిధులు, సిబ్బంది కొరత ఉన్నట్లు ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక పట్ల ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నించారు. దీనికి మన్సుఖ్ మాండవీయ సమాధానమిస్తూ కమిటీ చేసిన ప్రతిపాదనలు గమనించామని, స్థాయిలో మొత్తం 1191 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కొన్ని పోస్టులకు ఇప్పటికే రిక్రూట్మెంట్ జరుగుతోందని తెలిపారు. భారత్, దక్షిణాఫ్రికాల మధ్య రేపటి నుంచి 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. 0-2 తేడాతో టెస్ట్ సిరీస్ను కోల్పోయిన టీమిండియా 2-1 తేడాతో వన్డే సిరీస్ను సొంతం చేసుకుంది. దీంతో రేపటి నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ ఆసక్తికరంగా మారనుంది. వన్డేలు, టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న టీమిండియా టీ20లో మాత్రం సత్తా చాటుతోంది. మెడ కండరాల గాయం కారణంగా టెస్ట్ సిరీస్తో పాటు వన్డే సిరీస్కు దూరమైన శుభ్మన్ గిల్ పూర్తి ఫిట్నెస్ సాధించడంతో టీ20 సిరీస్లో ఆడనున్నాడు. అభిషేక్ శర్మ లాంటి డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, శుభ్మన్ గిల్ లాంటి బ్యాటర్లు, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్రౌండర్లతో టీమిండియా బ్యాటింగ్ లైన్ బలంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి లాంటి వికెట్ టేకాలతో భారత్ జట్టు సమతూకంగా కనిపిస్తోంది. ఇక టీ20లో ఇప్పటివరకు టీమిండియా, దక్షిణాఫ్రికా జట్లు 31 సార్లు తలపడ్డాయి. 18 మ్యాచ్ల్లో భారత జట్టు విజేతగా నిలిచింది. 12 మ్యాచ్ల్లో సఫారీల జట్టు గెలిచింది. ఒక మ్యాచ్లో మాత్రం ఫలితం తేలలేదు. కటక్ వేదికగా రేపు తొలి మ్యాచ్ జరుగుతుంది. డిసెంబర్ 11 ముల్లాపూర్ వేదికగా రెండో మ్యాచ్, ధర్మశాల వేదికగా డిసెంబర్ 14 మూడో మ్యాచ్ జరుగుతుంది. 4వ టీ20 లక్నో వేదికగా డిసెంబర్ 17, చివరి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా డిసెంబర్ 19 జరుగుతుంది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని ఆవిష్కరించి సదస్సును ప్రారంభించిన గవర్నర్. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు. వికసిత్ భారత్ దిశగా తెలంగాణ వేగంగా అడుగులు వేస్తోందన్న జిష్ణుదేవ్ వర్మ. రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఆర్థికవేత్తల అభిప్రాయాలు కోరుతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి. దేశ ఆర్థిక రంగానికి తెలంగాణ మూల స్తంభంగా నిలిచిందన్న కిషన్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు కృషి చేయాలని పిలుపు. గ్లోబల్ సమ్మిట్ను గోబెల్స్ సమ్మిట్గా అభివర్ణించిన హరీష్ రావు.
దావోస్ తరహాలో సాధ్యమవని ఒప్పందాలు జరుగుతాయని విమర్శ. లోక్సభలో వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలపై చర్చ. వందే మాతరం రాజకీయ అధికారం కోసం ఉద్దేశించింది కాదన్న మోదీ. వికసిత్ భారత్కు వందే మాతరాన్ని సంకల్పంగా తీసుకున్నామన్న ప్రధాని. భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. 609 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 225 పాయింట్లు పతనమైన నిఫ్టీ. రేపటి నుంచి ప్రారంభం కానున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్. కటక్ వేదికగా భారత్ దక్షిణాఫ్రికాల మధ్య తొలి మ్యాచ్. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.